హాయ్ ఎవ్రీవన్, నా పేరు పవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్. కంటెంట్ ఈజ్ అవర్స్, ఎంటర్టైన్మెంట్ ఈజ్ యువర్స్. ఈరోజు మన వీడియోలో రాజధాని ఫైల్స్ అనే సీరియల్ గురించి ఇది మూవీ కదా, బట్ మూవీ చూసిన తర్వాత నాకు అదే ఫీలింగ్ వచ్చినట్టు పొరపాటున సీరియల్ అన్నాను. ఓకే, రాజధాని ఫైల్స్ అనే మూవీ గురించి కొంచెం మాట్లాడుకున్నాం మనం. ఈ మూవీలో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింటే ఆల్మోస్ట్ మొత్తం సీరియల్ ట్రీట్మెంటే ఉంది. ఒక సీరియల్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది మీకు. అండ్ ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని కొత్తగా తెలంగాణ ఏర్పడిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన తర్వాత, సమైక్య రాజధాని నుంచి విడిపోయి ఆంధ్ర రాజధాని అయిన తర్వాత అమరావతి రైతులు రాజధాని నిర్మాణం కోసం వాళ్ళ భూములు ఇచ్చిన దాన్ని మనకు అందరికీ తెలుసు. సో అది వాళ్ళ త్యాగమే చెప్పాలి. సో ఎందుకంటే సంవత్సరానికి 3 పంటలు పండే భూములు కూడా వాళ్ళు రాజధాని నిర్మాణం కోసం, రాజధాని డెవలప్మెంట్ కోసం ఇచ్చేశారు. కానీ తర్వాత జరిగిన పరిణామాలు, గవర్నమెంట్ మారిన తర్వాత అమరావతి రాజధాని 3 రాజధానులు అనే కాన్సెప్ట్ వల్ల వాళ్ళైతే కొంచెం నష్టపోయారు. సో వాళ్ళకి అన్యాయం జరిగింది. దానికి ఆల్మోస్ట్ ఇప్పటికి కూడా ఇంకా ఉద్యమాలు చేస్తున్నారు. సో ఇది మన అందరికీ తెలిసిన విషయం. సో ఈ విషయాన్ని ఎంత నీట్గా చెప్పగలిగితే అంత సినిమా అంత మంచిగా ఉండేది. అండ్ టెక్నికల్ బ్రిలియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక మూవీ తీసేటప్పుడు ఓన్లీ మూవీ మాత్రమే తీస్తాను కాకుండా దాంట్లో ఉండే టెక్నికల్ వాల్యూస్, ఆ మూవీలో టెక్నికల్ వాల్యూస్ ఇవి కూడా చూసుకోవాలి. కానీ ఈ మూవీ ఈ విషయంలో అయితే ఫెయిల్ అయింది. సో ఒక మూవీ తీశారు కానీ బట్ ఆ మూవీని థియేటర్లో ఆడియన్స్ కూర్చొని పెట్టారు అయితే తీరేదు. కంపల్సరీగా మనకు బోర్ ఫీలింగ్ వస్తుంది మూవీ చూస్తే. ఆ రైతుల బాధ, రైతుల త్యాగం, రైతుల ఉద్యమం అనే కాన్సెప్ట్ వరకు అయితే ఓకే తీశారు. వాళ్ళ ఫ్యామిలీ ఎలా స్ట్రగుల్ అయింది, వాళ్ళు ఎలా స్ట్రగుల్ అయ్యారు. సో చాలామంది ప్రాణత్యాగం కూడా చేశారు. సో ఈ పరిస్థితులను ఎలా జరిగాయని కొంతవరకు తీశారు. కానీ కేవలం అదొక్కటి మాత్రమే 2.5 hour మూవీని అయితే నడిపలేదు. సో కంపల్సరీగా ఇంకా ఏదో ఒక ఆడియన్కి కావాలి. సో అది చూపించడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. జనరల్గా ఈ మూవీ టైటిల్ రాజధాని ఫైల్స్. సో కొంచెం రాజధాని ఫైల్స్ అంటే మనకి ఒక డిఫరెంట్ వైబ్రేషన్ వస్తుంది. ఈవెన్ రీసెంట్గా వచ్చిన కాశ్మీర్ ఫైల్స్, ఈవెన్ ఓటీటీలో ఉన్న తాక్సెంట్ ఫైల్స్, ఈ మూవీస్ చూస్తే ఫైల్స్ అనే ఒక టర్మ్ చూస్తే మనకి ఏదో ఒక రియలిస్టిక్ పోర్ట్రేట్ ఉంటుంది, రియలిస్టిక్గా చూపిస్తారు అనే ఒక ఆశ అయితే ఉంటుందండి. ఈ ఆశతోనే మనం థియేటర్లోకి వెళ్తాం. అఫ్కోర్స్ నేను కూడా ఏదైనా రియలిస్టిక్ ఏదైనా చూపిస్తారనే ఒక ఆశతోనే థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నాను. కానీ కూర్చున్నప్పటి నుంచి స్టార్టింగ్ ఒక చైల్డ్హుడ్ ఎపిసోడ్, చైల్డ్హుడ్ వరకు ఓకే, కానీ ఒక 10 minutes ఓకే, తర్వాత నుంచి మాత్రం నాకైతే ఒక సీరియల్ చూస్తున్నట్టు. ఈవెన్ సీరియల్లో నయం కొంచెం టెక్నికల్ వాల్యూస్ ఉంటాయి, కానీ ఈ మూవీలో అది కూడా లేదు. సో కెమెరా వర్క్ అనేది చాలా డల్గా ఉంది, చాలా పూర్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా డల్గానే ఉంది. సో కొన్ని సీన్లు చూస్తే మనకి ఇది మూవీలాగా అనిపించదు, డాక్యుమెంటరీ లాగా ఉంది. సో కాబట్టి థియేటర్లో ఆడియన్స్ కూర్చోబెట్టినకైతే ఎటువంటి కంటెంట్ అయితే ఈ మూవీలో లేదనే చెప్పాలి. మరి ఎంత ఇంట్రెస్టింగ్గా పోయినా సరే ఎంతో కొంత ఉండాలి కదా, కానీ అది కూడా ఏమీ లేదు. కేవలం అమరావతి రాజధాని వాళ్ళ గురించి మనకి ఎంపతి కంపల్సరీ ఉంది. ఎందుకంటే ఒక రాజధాని కోసం వాళ్ళ భూములు కూడా వాళ్ళు వదిలేస్తున్నారు. అది ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోదు. ఎందుకంటే ఇన్ని వేల ఎకరాలు ఏ స్టేట్లో, దేశంలో ఏ స్టేట్లో రైతులు రాజధాని నిర్మాణం కోసం ఇవ్వలేదు. కానీ మన అమరావతి రైతులు ఇచ్చారు కాబట్టి వాళ్ళైతే చరిత్రలో నిలిచిపోతారు. సో వాళ్ళకైతే న్యాయం జరగాలని నేను ఎప్పటికీ కోరుకుంటాను. సో ఎలాగైనా సరే అమరావతి రైతులకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అది వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ కష్టపడి చేసుకుంది. అండ్ వ్యవసాయం అంటే వాళ్ళు ఎంత ఇష్టపడతారు, ఒక రైతు అనేవాడు చచ్చేదాకా వ్యవసాయం అంటే ఎంత ఇష్టపడతారని చాలా క్లియర్గా నీట్గా చూపించాడు ఈ మూవీలో. అది మాత్రం బాగుంది. సో ఈ రైతులందరికీ, అమరావతి అన్న పెద్దలకి ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆ పెద్ద మనిషి ఫ్యామిలీ, ఆ పెద్ద మనిషి భార్య అండ్ ఆ పెద్ద మనిషి కొడుకు, సినిమా వీళ్ళ మీద నడుస్తుంది. అండ్ వీళ్ళకి ఆపోజిట్గా అండ్ పక్కన అధికార పార్టీ. ఎందుకు చెప్పాలి, ఎందుకంటే ఇది ఫిక్షనల్ మూవీ అని చెప్పినా ఎవరిని టార్గెట్ చేసి ఈ మూవీ చూశారనేది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. సో కానీ ఈ మూవీలో నేను ఎందుకు కనెక్ట్ కాలేదంటే కొన్ని వర్డ్స్ అనేది డైరెక్ట్గా యూజ్ చేయలేదు. ప్రతి దానికి ఒక మార్చి అంటే సెన్సార్ ప్రాబ్లం రాకుండా ఉంటుందని
కొన్ని మార్చి కొన్ని టర్మ్స్, ప్రతి టర్మ్ని మార్చి వేరే విధంగా, సపోజ్ అమరావతి అంటే ఐరావతి, లేదంటే కర్నూలు అంటే వర్నూలు, అండ్ డైరెక్ట్గా ఏ వర్డ్ వాడలేదని. దీనివల్ల ఏంటంటే డిఫరెంట్ పదాలు మనకు వినిపిస్తుంటాయి. సో దానివల్ల కూడా మనం కొంచెం డిస్కనెక్ట్ అవుతాం మూవీతోటి. సో ఫైనల్గా అయితే రైతులకి అధికార పార్టీ ఇంకా చెప్పడానికి మన వైసీపీ పార్టీకి మధ్యలో జరిగే ఒక స్ట్రగుల్ అనే దాన్ని ఈ మూవీలో చూపించారు మనకి. సో ఇక్కడ వేరే పార్టీని కానీ వేరే దాన్ని ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు. ఓన్లీ రైతులు వర్సెస్ వైసీపీ పార్టీ, అధికార పార్టీ. సో ఫైనల్గా ఆ రైతులు ఎలా పోరాడారు అండ్ ఎలా ఉద్యమం చేశారు, ఎలా ఫైనల్గా సక్సెస్ అయ్యారు, ఎలా విజయం సాధించారు అనే విషయాన్ని మనకి ఈ 2.5 hour మూవీలో చూపించారు. అండ్ టెక్నికల్ పరంగా అయితే వెరీ పూర్, మూవీ చాలా పూర్ ఉంది. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఏమంత అద్భుతంగా లేదు. అండ్ మనకి దాంట్లో ఈవెన్ అసలు కనెక్ట్ కామ్ మెయిన్ ఫస్ట్ ప్రాబ్లం. అండ్ ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ లీడ్ చేసిన వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్, వీళ్ళిద్దరూ మనకు తెలిసిన మొహాలు. వీళ్ళు చూడంగానే ఓ వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ కదా అని, మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళే. సో దానివల్ల కూడా మేబీ మూవీ అంత ఎలివేట్ కాలేదేమో, అది కూడా ఒక మైనస్ అయ్యొచ్చు. సో వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ వాళ్ళ క్యారెక్టర్ వరకు అయితే బాగా చేశారు. ఇంకా చెప్పాలంటే ఓవర్ ద టాప్ సీరియల్ కంటే ఘోరంగా చేశారు అని అనిపించింది. అంటే వాళ్ళ చేత ఎక్కువ పర్ఫార్మెన్స్ చేశారు అనిపించింది. బట్ దే ఆర్ గుడ్ పర్ఫార్మర్స్. బట్ ఇంకా ఎక్కువ చేసి సీరియల్ డైలాగులు, భయంకరమైన డైలాగులు, ఒక లేడీ అన్ని పరిస్థితులు తట్టుకొని ఎలా ఉద్యమం నడిపిస్తుందని దాన్ని చెప్పడంలో కొంచెం ఓవర్ ద టాప్ చేశారేమో అనిపించింది. సో కాబట్టి ఓవరాల్గా మనకి వీళ్ళ పెర్ఫార్మెన్స్లుగా అన్నీ చూస్తే, మూవీ చూస్తే మాత్రం మనం కంపల్సరిగా ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది, థియేటర్ బయటకు వస్తాం. కానీ ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో చూపించాలనే ఇంట్రెస్ట్ ఆ మూవీలో అయితే కనిపించలేదు నాకు. కేవలం ఒక పార్టీని టార్గెట్ చేసుకొని అమరావతి రాజధాని రైతులు ఎంత అన్యాయం జరిగింది, ఎంత అన్యాయం వాళ్ళు స్పష్టం చేశారో లేదో తర్వాత సంగతి, బట్ వాళ్ళు స్పష్టంగా చేశారు అనే కొన్ని విషయాలు అయితే చాలా దారుణంగా చూపించారు. ఇది ఆడవాళ్ళ మీద అత్యాచారాలు అండ్ ఆడవాళ్ళ మీద దాడి చేయడం, మనుషుల మీద, ఇవన్నీ నిజంగా జరిగేలేదో మనకు తెలీదు. బట్ కొన్ని అయితే వాంటెడ్గా చూపించారనిపించింది. సో యాజ్ మూవీగా అయితే ఈ సినిమా అయితే మనల్ని అయితే అంత ఎంగేజింగ్ చేయదు అని మాత్రం చెప్పాలి. సో లేదు ఇంకా కొంచెం ఎవరైనా ఇంట్రెస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ మూవీ అనేది హైకోర్ట్ స్టే ఇచ్చిందండి. ఆల్మోస్ట్ స్క్రీన్లు అన్నింటిలో ఆపేశారు. మూవీ స్క్రీన్ జరగలేదు నిన్న. ఇవి నేను కూడా ఏంటంటే మల్టీప్లెక్స్లో కొన్ని స్క్రీన్లో ముందు చేసిన అగ్రిమెంట్ ప్రకారం కొన్ని మల్టీప్లెక్స్లో లిమిటెడ్ స్క్రీన్లో మాత్రమే ఈ మూవీ వేశాను నేను. సో నేను అలా ఆ మూవీ పోయి చూశాను. కానీ మామూలుగా అయితే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ నార్మల్ థియేటర్లో ఈ మూవీ స్క్రీనింగ్ లేదండి. స్క్రీనింగ్ ఆపేశారు, హైకోర్ట్ స్టే ఇచ్చింది. సో నేను ఆ స్క్రీన్లో మల్టీప్లెక్స్ స్క్రీన్లో ఉండబట్టి ఒక షో ఉంది, అది కూడా ఒక షో ఉంది. సో ఆ షోని చూశాను. సో నాకైతే అంత నచ్చలేదండి. ఎందుకంటే మూవీ నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, మేబీ అది చంద్రబాబు నాయుడు సపోర్టా లేదా వైఎస్ జగన్ సపోర్టా అని నాకని అవసరం. సినిమా బాగుందా లేదా, సినిమా బాగా తీశారు లేదా, ఎవరిని తిట్టినా ఎవరిని పోయినా ఫైనల్గా సినిమాని మంచిగా వచ్చిందా లేదా అని మాత్రం నేను చూస్తాను. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అన్ని ఆస్పెక్ట్స్లో ఈ సినిమా అయితే నాకైతే అంత నచ్చలేదు. కంపల్సరీగా ఇంటర్వెల్ తర్వాత వచ్చేద్దామా అనే ఫీలింగ్ వస్తుంది. కానీ రివ్యూ ఇవ్వాలి కాబట్టి ఆ నెక్స్ట్ సెకండ్ హాఫ్ కూడా కష్టపడి కూర్చోవాల్సి వచ్చింది థియేటర్లో. సో నాకైతే ఈ సినిమా అసలు నచ్చలేదు. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 1.5/5. సో మీరు ఇంకా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. బట్ కొంచెం సీరియల్ పోర్ట్రే కాకుండా మూవీ టైప్లో చేస్తుంటే మంచిగా ఉండేదని నాకు ఇప్పుడు కూడా అనుకుంటున్నాను. కంపల్సరీగా ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. నెక్స్ట్ ఇంకా వేరే మూవీస్, కానీ నేను చెప్పి ఫైనల్ కోర్ పాయింట్ అంటే మేబీ మొన్న వచ్చిన యాత్ర కానీ, ఈరోజు రాజధాని ఫైల్స్ కానీ, నెక్స్ట్ వీక్ వ్యూహం, మన ఆర్జీవి వ్యూహం వస్తుంది అంటున్నారు. కానీ ఈ మూవీస్ అన్ని ద్వారా మీ జనాలకి ఏదో పోర్ట్రే చేయాలనుకుంటే, ఏదో ఎవరినో మంచి ఎవరినో విలనాన్ని చూపించాలంటే అంత అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడుండే సోషల్ మీడియాలో లేదా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఈ మీడియాలో జనాలకి అన్నీ తెలుసు, అన్నీ స్పష్టంగా తెలుసు. సో వాళ్ళకి ఎలక్షన్ మీరు ఆయుధంగా ఈ మూవీస్ రిలీజ్ చేస్తే మాత్రం ఇది మీ అనవసరంగా ఎఫర్ట్ పెట్టడం తప్పించి ఇంకో విషయం లేదు. అండ్ డైరెక్టర్ క్రియేటివిటీ, ఈ మూవీ డైరెక్టర్ భాను అండి. సో భాను యాజ్ అ డైరెక్టర్గా కొన్ని సీన్ల వరకు ఓకే, బట్ మిగతా మూవీస్ మాత్రం తను కంపల్సరీగా కాంప్రమైజ్ అయ్యాడు.
ఓన్లీ ఇంకా మెయిన్గా దీని గురించి చెప్పుకోవాలంటే ఒక అధికార పార్టీ చూపించే ప్రతి సీన్లో ఓన్లీ నలుగురు మాత్రమే చూస్తాం. సో ఒక సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే సీఎం ఆఫీస్ అంటే ఓన్లీ నలుగురే ఉంటారు, కానీ ప్రతి సీన్లో మాత్రం నలుగురు మాత్రమే కనిపిస్తారు. ఒకటి సీఎం పక్కన ఇంకో ముగ్గురు, వీళ్ళు మాత్రమే కనిపిస్తారు, వీళ్ళతోనే సీన్లు ఉంటాయి. ఇది బడ్జెట్ ఎక్కువ అవుతుంది తీసారా లేదా నిజంగా ఇలా తీయాలని తీసారని మాత్రం మనకైతే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సీఎం కార్యాలయం అనేది చాలామంది ఉంటారు, కానీ ఓన్లీ ఎప్పుడు నలుగురే ఉండరు. ఈ నలుగురు మధ్యనే మొత్తం డిస్కషన్ ఉండవు. కానీ అలా చూపించడం వల్ల మనకు కొంచెం బోర్ అనిపిస్తుంది అండ్ రియలిస్టిక్గా లేదనిపిస్తుంది. అండ్ దీనివల్ల మేబీ బడ్జెట్ తగ్గుతున్నాం కానీ బట్ మనకి రియలిస్టిక్ అనిపించదు. ఇటువంటి ఫ్లాస్ చాలా ఉన్నాయి మూవీలో. ఏదో సినిమా తీయాలి కాబట్టి తీసామన్నట్టు అనిపించింది. సో ఇలాగే వేరే సినిమా మెయిన్గా నేను చెప్పేదంటే మనం ఈ మూవీస్ ద్వారా ఏదో జనాల్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటే మాత్రం అది మన వల్ల కాదు డైరెక్టర్. ఎందుకంటే ఆల్రెడీ పబ్లిక్కి చాలా అవేర్నెస్ ఉంది. ఇప్పుడుండే టెక్నాలజీ వల్ల పబ్లిక్ చాలా అవేర్నెస్ ఉంది. సో వాళ్ళకి చాలా క్లారిటీగా తెలుసు ఎవరిని గెలిపించాలో ఎవరిని ఓడించాలో చేయాలో క్లారిటీగా తెలుసు. సో అఫ్కోర్స్ నేను కూడా పబ్లిక్కే. సో మనందరికీ చాలా క్లారిటీ ఉంది. ఈ మూవీస్ ఏదో మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయనుకుంటే మాత్రం అది, కానీ మూవీగా చూడాలి, బాగుందా లేదా, ఏంటి ప్లస్ ఏంటి మైనస్ అనేది మాత్రం చూడాలి. కాబట్టి దాని గురించి వరకు మాత్రం మీరు ఒకసారి ఈ మూవీని చూడొచ్చు. సో దిస్ ఈజ్ మై బ్రీఫ్ రివ్యూ అబౌట్ రాజధాని ఫైల్స్. అండ్ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.